నమస్తే అండి. వెల్కమ్ టు కృష్ణస్ కిచెన్. నేను మీ కృష్ణ అండి. ఈరోజు ఒక మంచి టేస్టీ అండ్ హెల్తీ పచ్చడి తయారు చేసుకుందామండి. నిల్వ పచ్చడి చాలా బాగుంటది. ఇది రైస్‌లోకే కాదండి, టిఫిన్‌లోకైనా, చపాతీల్లోకైనా చాలా చాలా బాగుంటుంది. కొత్తిమీర నిల్వ పచ్చడి అండి. మనం కొత్తిమీర ఎక్కువగా ఉన్నప్పుడు త్వరగా పాడైపోతుంటది. అలాంటప్పుడు ఇలా చట్నీ చేసుకున్నామంటే అప్పటికప్పుడు ఇన్‌స్టెంట్‌గా దోసల్లోకైనా, ఇడ్లీలల్లోకైనా చట్నీ చేసుకోకుండా ఇది వేసుకొని తింటే చాలా బాగుంటుంది. ఇప్పుడు దీన్ని ఎలా తయారు చేయాలో చూసేద్దాం. దానికోసం నేనిక్కడ ఒక 3 పెద్ద సైజు రూ. 20 కట్టలు ఒక 3 తీసుకున్నానండి. దీన్ని చెత్త అంతా నీట్‌గా తీసుకొని, తొడియాలన్నీ కట్ చేసేసుకొని, నీట్‌గా కడుక్కొని, ఒక గంట పాటు ఒక పొడి క్లాత్ మీద ఆరబెట్టుకున్నానండి. తడి అనేది అస్సలు లేకుండా ఆరబెట్టుకోవాలి. ఈ పచ్చడికి నాటు కొత్తిమీర అయితేనే టేస్ట్ చాలా బావుంటుందండి. నేను నాటు కొత్తిమీర తీసుకున్నా. నాటు కొత్తిమీర అయితే కాడలున్నా గాని మనకు కాడలనేవి త్వరగా మగ్గిపోతాయన్నమాట ఆయిల్‌లో వేయగానే. ఇప్పుడు ఈ కొత్తిమీర బాగా మొత్తం తడంతా లేకుండా ఆరిపోయిన తర్వాత ఇలా సన్నగా కట్ చేసుకోవాలి. కాడలతో సహా సన్నగా కట్ చేసుకోండి. అప్పుడే మనకు పచ్చడికి బావుంటుంది. కాడలు లేకుండా సన్నగా కట్ చేసుకోవడం వల్ల. కొత్తిమీర మొత్తం ఇలా సన్నగా కట్ చేసేసుకొని, ఇలా కట్ కట్ చేసుకున్న కొత్తిమీరను మనం ఏదైనా ఒక బౌల్ తీసుకొని దీన్ని ఎంత అవుతదో ఒకసారి కొలత పెట్టుకోండి. ఎందుకంటే కొంచెం అందాజుగా వేసుకునే వాళ్ళు వేసుకుంటారు. ఒకవేళ తెలియని వాళ్ళు ఇలా వేసుకున్నామంటే మనకు కారం అనేది పర్ఫెక్ట్‌గా వేసుకోవచ్చు. చూసుకోండి. నాకు 3 కట్టలు కలిపి ఒక గిన్నె నిండా అయిందండి. ఇప్పుడు ఈ కొత్తిమీర తీసి పక్కన పెట్టేసుకోండి. ఏ గిన్నెతో అయితే తీసుకున్నామో ఆ గిన్నెని పక్కన పెట్టేసుకొని, ఇప్పుడు ఒక గిన్నెలో కొంచెం వేడి వాటర్ తీసుకొని, ఒక పెద్ద నిమ్మకాయ సైజ్ అంత 2 నిమ్మకాయలు, చిన్నయి అయితే 2 నిమ్మకాయల సైజ్ అంత చింతపండు తీసుకొని వేడి నీళ్ళల్లో నానబెట్టుకోండి. చల్ల నీళ్ళల్లో కాదండి. వేడి నీళ్ళల్లో అయితే మనకు బావుంటది. ఇంక పచ్చడి కూడా పాడవకుండా ఉంటదనమాట. వేడి నీళ్ళల్లో నానబెట్టుకోవడం వల్ల. నానబెట్టి పక్కన పెట్టుకోండి. మనం ఏ గిన్నెతో అయితే కొత్తిమీర తీసుకున్నామో అదే గిన్నెతోటి ఒక దాని నిండా కొత్తిమీర అయితే హాఫ్ వరకి ఎండుమిర్చి తీసుకోవాలండి. ఇంకొంచెం స్పైసీ ఎక్కువ తినే వాళ్ళైతే ఒక 6, 7 ఎక్కువ తీసుకోండి. ఇలా తీసుకొని మధ్యలో కట్ చేసుకొని పెట్టుకోండి. ఇప్పుడు స్టవ్ మీద ఒక పాన్ పెట్టుకొని, ఒక టేబుల్ స్పూన్ మెంతులు వేసుకొని, అందులోనే ఒక టేబుల్ స్పూన్ నిండా ఆవాలు వేసుకొని, ఇవి 2 మంచి కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి. మెంతులు, ఆవాలు ఇలా ఫ్రై చేసుకొని వీటిని చల్లారిన తర్వాత పొడి చేసి పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు అదే ప్యాన్‌లో ఆయిల్ వేసుకోవాలండి. టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకొని, మనం ముందుగా ఎండుమిర్చి రెడీ చేసుకున్నాం గదా! ఈ ఎండుమిర్చి వేసుకొని, మంట మీడియంగా పెట్టుకొని, మీడియం టు లో ఫ్లేమ్‌లో పెట్టుకొని, ఎండుమిర్చి మంచి కలర్ వచ్చేంత వరకి బాగా క్రిస్పీగా వచ్చేంత వరకు ఫ్రై చేసుకోండి. ఎందుకంటే మంట హైలో పెట్టి ఫ్రై చేసామంటే మనకు మాడిపోతాయి కానీ మెత్తగా ఉండిపోతాయన్నమాట. క్రిస్పీగా అవ్వవు. అందుకోసమని మంట చిన్నగా పెట్టుకున్నామనుకోండి మనకు మంచి క్రిస్పీగా వస్తాయి ఎండుమిర్చి. త్వరగా ఫ్రై అయిపోతాయన్నమాట. ఇలా ఫ్రై చేసుకొని వీటిని తీసి పక్కన పెట్టేసుకోండి. ఇప్పుడు అదే ప్యాన్‌లో ఒక 2 టేబుల్ స్పూన్‌ల ఆయిల్ వేసుకొని, మనం ముందుగా రెడీ చేసి పెట్టుకున్న ఈ కొత్తిమీరను వేసేసుకోవాలి. కొత్తిమీర బాగా నీట్‌గా కడుక్కోవాలండి. ఎందుకంటే ఇసుక అదంతా ఉంటది కాబట్టి మళ్ళీ తినేటప్పుడు మనకు పంట కింద పడుతుంది. సో, అందుకని ఎక్కువ వాటర్‌లో ఒక 4, 5 సార్లు నీట్‌గా వాష్ చేసుకొని, ఆ తర్వాత తడి అనేది లేకుండా ఆరబెట్టుకోవాలి. అప్పుడే మనకు బావుంటుందనమాట. ఎందుకంటే ఇసుక అనేది లేకుండా ఉంటుంది. ఇలా వేసుకొని ఈ కొత్తిమీరని ఆయిల్‌లో బాగా ఫ్రై చేసుకోవాలి. కొత్తిమీర పచ్చి వాసన పోయేంత వరకి మంట సిమ్‌లో పెట్టుకొని బాగా ఫ్రై చేసుకోవాలండి. చూడండి మనకు ఎంత కొత్తిమీర కొంచెం అయింది చూడండి. ఇలా అయ్యేంత వరకి బాగా ఫ్రై చేసుకోవాలి ఆయిల్‌లో. అప్పుడే మనకు ఆ పచ్చి వాసనంతా పోయి మంచి ఫ్లేవర్ వస్తుంది. కొత్తిమీర ఫ్రై అయ్యే కొద్దీ మంచి ఫ్లేవర్ వస్తుందనమాట. చూడండి ఇలా మొత్తం ఫ్రై చేసేసుకొని, ఇప్పుడు దీన్ని తీసి ఒక బౌల్‌లో వేసి పక్కన పెట్టేసుకోండి. అప్పుడు మనకు చల్లగా అయిపోయిద్ది. కొంతసేపటికి చల్లగా అయిపోద్ది. చల్లారనివ్వాలి బాగా. ఇప్పుడు అదే ప్యాన్‌లో మనం దేనితో అయితే కొత్తిమీర తీసుకుంటామో దాంతో హాఫు ఆయిల్ తీసుకోవాలండి. ఒక కప్పు నిండా కొత్తిమీర తీసుకున్నాం గదా! హాఫ్ కప్పు ఆయిల్ తీసుకోవాలి. మీకు అంత వద్దు అనుకుంటే కొంచెం తగ్గించుకోవచ్చు. అందులో ఒక 2 టేబుల్ స్పూన్‌లు పోపు గింజలు వేసుకొని, ఒక 4, 5 ఎండుమిర్చి, ఒక 6, 7 వెల్లుల్లి రెబ్బలు ఇలా కచ్చా పచ్చగా దంచుకొని వేసుకొని, కొంచెం ఇంగువ వేసుకొని ఇవన్నీ బాగా ఫ్రై చేసుకోవాలి. కొంచెం ఫ్రై అయిన తర్వాత ఒక హాఫ్ టేబుల్ స్పూన్ పసుపు వేసుకోండి. పసుపు గూడా కొంచెం పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేసుకొని, ఇప్పుడు ఈ పోపుని తీసి పక్కన పెట్టేసుకొని చల్లార్చుకోవాలి. పోపు అనేది పూర్తిగా చల్లారాలండి. ఆయిల్ అంతా పూర్తిగా చల్లారాలి. ఈలోపు మనం పచ్చడి రెడీ చేసుకుందాం. ఫ్రై చేసుకున్న ఎండుమిర్చిలో తగినంత 1 ½ టేబుల్ స్పూను ఉప్పు వేసుకొని, తగినంత ఉప్పు వేసుకొని, ఈ చింతపండులో వాటర్ ఏమన్నా ఉంటే పక్కకు తీసేసుకొని, ఆ చింతపండు వేసుకొని ఇలా మెత్తగా మిక్సీ పట్టుకోండి.
వాటర్ పక్కన పెట్టుకోండి. మీకు ఒకవేళ కావాలిస్తే మళ్ళీ వేసుకోవచ్చు. వేడి వాటర్ కాబట్టి వేసుకున్నా ఏం కాదు. ఇలా మిక్సీ పట్టుకున్న తర్వాత మనం ఫ్రై చేసి పెట్టుకుని కొత్తిమీరని కూడా ఇందులో వేసేసుకొని మళ్ళీ ఒకసారి ఫైన్గా మిక్సీ పట్టుకోవాలి. మీకు ఇంకా ఎక్కువ మెత్తగా కావాలి అనుకుంటే బాగా మెత్తగా పట్టుకోవచ్చు. లేదు కొంచెం ఇలా కావాలి అనుకుంటే ఇలా పట్టుకుంటే సరిపోయిద్దండి. అన్నం లేకంది ఇలా ఉంటే బాగుంటుంది. సో ఇలా పట్టుకోండి. ఇలా పట్టుకున్న తర్వాత ఇందులో ఉప్పు ఏమైనా సరిపోలేదు అనుకుంటే అడ్జస్ట్ చేసేసుకోవచ్చు. ఇలా వేసుకున్న తర్వాత మనం ముందుగా రెడీ చేసి పెట్టుకున్నాం కదా ఈ పోపు, ఇది చల్లగా అయిన తర్వాత ఈ పచ్చడి ఇందులో వేసేసుకోవాలి. వేడి వేడి ఆయిల్లో వేయద్దండి. పూర్తిగా చల్లగా అయిన తర్వాత మాత్రమే ఈ పచ్చడి వేసేసుకొని మనం మెంతులు ఆవాలు ఫ్రై చేసి పొడి చేసి పెట్టుకున్నాం కదా ఆ పొడి కూడా వేసేసుకొని ఒకసారి బాగా మిక్స్ చేసుకోవాలి. ఆయిల్లో ఈ పొడి పచ్చడి మొత్తం బాగా మిక్స్ అయ్యేంత వరకు మిక్స్ చేసేసుకోవాలండి. ఇలా మిక్స్ చేసేసుకున్నామంటే మనకి కొత్తిమీర నిల్వ పచ్చడి రెడీ అయిపోయిందండి. చాలా చాలా బాగుంటుంది. మనకు వేడి వేడి అన్నంలోకి పచ్చడి వేసుకొని కొంచెం నెయ్యి వేసుకొని తిన్న టేస్ట్ చాలా బాగుంటుందండి. మనకు ఇడ్లీలలోకైనా దోశలకైనా లేదంటే చపాతీలలోకి కూడా చాలా చాలా బాగుంటుందండి. ఇది మనకు ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకుంటే ఒక 15 డేస్ వరకు ఉంటుంది. బయట అయితే ఒక 1 వీక్ వరకు ఉంటుందండి. ఎందుకంటే మనం మొత్తం ఆయిల్లో డీప్ ఫ్రై చేయలేదు కాబట్టి పచ్చడి ఒక 15 డేస్ వరకు అయితే నిల్వ ఉంటుంది ఫ్రిడ్జ్లో. టేస్ట్ అయితే చాలా చాలా బాగుంటుంది. ఇప్పుడు కొత్తిమీర ఎంత తింటే హెల్త్‌కి అంత మంచిది. ఇంకా ఇప్పుడు ఎక్కువ దొరుకుతుందండి. ఒకసారి ట్రై చేయండి. ఒకసారి నాటు కొత్తిమీరతోటి ఈ పచ్చడి ట్రై చేయండి. చాలా చాలా బాగుంటుంది. అంతేనండి. కొత్తిమీర నిల్వ పచ్చడి రెడీ అయిపోయింది. మరోసారి ఒకసారి ట్రై చేసి టేస్ట్ ఎలా వచ్చిందో కామెంట్ బాక్స్‌లో కామెంట్ చేయండి. వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్‌కి, రిలేటివ్స్‌కి షేర్ చేయండి. ఇలాంటి మంచి మంచి వీడియోస్ కోసం నా ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఒక గాజు గ్లాస్‌లో తీసి పెట్టుకున్నామంటే బాటిల్‌లో మనకు ఎక్కువ రోజులు పచ్చడి బాగుంటుంది. స్మెల్ అనేది రాకుండా